అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ పథకాల అమలుకు ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలను తాము ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమ హాస్టల్ గురుకులాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారుల పర్యటనలు నిరంతరం ఉండేలా చూసుకోవాలన్నారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేసి సీరియస్ గా ఫాలో అప్ చేయాలని తెలిపారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు బట్టి. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి. ఈ భూముల అభివృద్ధికి సంబంధిత అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సెక్రటరియట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు బట్టి. పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సరఫరా చేయుటకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులెవరూ ఆందోళన చెందవలసిన పనిలేదన్నారు. అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని రైతులను కోరారు మంత్రి. రాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. గత 5 ఏళ్లలో అత్యధికంగా 2022-23 యాసంగిలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం ఉందని మంత్రికి తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. దానిని ప్రామాణికంగా తీసుకొని అంతకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేటట్టు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు మంత్రి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎక్కడ కూడా వెంటాడు. అలాంటి సందర్భంలో మాకు పూర్తి స్థాయిలో ఒక ఆలోచన పరుడు మరి విద్యా వ్యవస్థకు సంబంధించి అవగాహన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తన వంతు సహకారం శాసన మండలి సభ్యుడిగా వారి ఉన్న అనుభవాన్ని పాల్పంచుకోవడానికి మరి మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము వచ్చాం. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు మంత్రులు దామోదర, జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ ఇటీవల బయటకు వచ్చి విమర్శలు చేశారన్నారు మంత్రులు. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా అవినీతిని అందలం ఎక్కించారన్నారు మంత్రులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను 10 ఏళ్లు పూర్తిగా పక్కన పెట్టారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేశారన్నారు మంత్రులు. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగా మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రాధాన్యతనిస్తున్నాము. అవి బుడగ జంగాలే గాని, దక్కలియే గాని, జగ్గలియే గాని ఇలాంటి కులాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రాతిపదంగా ఈ రోజు తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న మాదిగ వర్గాలకు కనీసము 9.7% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మంత్రి గోత్రనామాల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.